పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చదువుకున్నాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచట గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనులు చేతపట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతైన దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లానెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది అద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లానెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచారములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపల బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లయీము పట్టణం వరకును చేపల పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండెను. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవయ్యుండి బాగు కాక ఉండును. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిశుద్ధ సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చితిని గనుక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతి వాడును దానిలో స్వాస్థ్యము నొందును. ఇలాగా అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున సెదాదాకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని ఎత్లోను వరకును దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బెరోతయునకును దమస్కా సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సెబ్రాయిమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హొజేరునకును వ్యాపించును. పడమటి సరిహద్దు హసరేరాను అను దమస్కా సరిహద్దు పట్టణము. ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కున హవ్రాను దమస్కా గిలాదులకును ఇశ్రాయేలీల దేశమునకును మధ్య యొర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకు దాని కొలవవలెను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కు తామారు మొదలుకొని కాదేశు నొద్దనున్న మోరీబా ఓట్ల వరకును నది మార్గమున మహాసముద్రమునకును మీరు సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారం ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించు పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించినప్పుడు ఇశ్రాయేలీలో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యమును నొందినట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను. ఏ గోత్రముల పరదేశులు కాపురం ముందురో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇయ్యవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇంతటితో
యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.